ఓం నమో భగవతే హయగ్రీవాయ. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. హంసవాహిని ప్రేక్షకులకు కార్తీక శుద్ధ పాడ్యమి ఆకాశదీప ప్రారంభోత్సవానికి స్వాగతం, శుభస్వాగతం. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు ఆకాశదీపం వెలిగించి దానిని ఈ నెలంతా కొనసాగించడం మన సంప్రదాయం. కార్తీక మాసంలో ఆకాశంలో సంచరించే పితృదేవతలకు మార్గం చూపించేది ఈ ఆకాశదీపం. ఈరోజు మొదలుకొని ఈ దీపం నెలంతా ప్రతిరోజు వెలిగిస్తూనే ఉండాలి. సాయంకాలం అయిందంటే దేవాలయంలో ధ్వజస్తంభానికి ఈ ఆకాశదీపం వెలగాల్సిందే. ఆకాశంలో పరమేశ్వరుడు వెలిగించిన సూర్య చంద్ర నక్షత్రాలే అసలైన ఆకాశదీపాలు. మనం కార్తీక మాస ప్రారంభంలో వెలిగించే ఈ ఆకాశదీపం, ఆ దీపాలకు ప్రతిరూపం. భగవంతుడు వెలిగించిన ఆ దీపాలకు మనం చెప్పుకునే కృతజ్ఞత. కార్తీక మాసం మొదటి రోజు సాయంకాలమే దేవాలయ ప్రాంగణంలో చేరి చిన్న చిన్న రంధ్రాలు గల ఇత్తడి పాత్రలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. కార్తీక మాసం ప్రారంభమైంది అంటే పితృదేవతలు తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనిపించడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించే ముందు దామోదర మావాహయామి, త్రయంబక మావాహయామి అని ఈ దీపాన్ని వెలిగిస్తారు. లోకంలో కేవలం మనుషులు మాత్రమే ధర్మాలను పాటించడం ద్వారా, సత్కర్మల ద్వారా దుష్కర్మలను, జన్మల పాపాలను నాశనం చేసుకుంటారు, దహింప చేసుకుంటారు. తక్కిన ప్రాణులన్నీ వచ్చిపోయిన జన్మను అనుభవించడం తప్ప సత్కర్మలు చేయలేవు. అలాంటి జీవులన్నిటిపై ఈ ఆకాశ దీపపు కాంతులు ప్రసరిస్తే శివకేశవుల హస్తం వాటిపై పడ్డట్టే, వాటికి రక్షణ లభించినట్టే, వాటికి మళ్ళీ జన్మ ఉండదు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలయే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపాన్ నచ జన్మ భాగినః భవంతి నిత్యం స్వపశాశ్చ విప్రః అంటుంది స్కాంద పురాణం. ఆకాశ దీపం వెలిగిస్తే ఆ కాంతులు పైన పడితే వేదనింద చేసే నాస్తికులు మరుజన్మలో వేదం చదివే అర్హత గల వ్యక్తులుగా పుడతారట, వేద ప్రచారం చేస్తారట. అందుకోసం ఆకాశదీపం వెలిగించాలి. ఆకాశదీపం వెలిగించి ఆకాశదీపానికి నెయ్యి సమర్పించి దాన్ని దర్శించి నమస్కరిస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాక పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. వారికి వారి లోకానికి వెళ్ళే మార్గాలు చూపించాం కదా. అంతేకాదు, ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి వేలాడదీస్తే అది అల్లంత దూరానికి కనిపిస్తుంది. కార్తీక మాసం అంటే త్వరగా చీకటి పడే రోజులకు ప్రారంభం లాంటిది. దూర ప్రాంతాల నుండి వచ్చే జనులు ఈ ఆకాశ దీపాన్ని చూసి, ఓహో అక్కడ దేవాలయం ఉంది, అక్కడ మనకు ఆశ్రయం లభిస్తుంది, ఈరోజు మనకు అక్కడ ఉండడానికి వీలవుతుంది అనే సూచన కూడా ఇది ఇస్తుంది. కాబట్టి ఆకాశ దీపాన్ని కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకొని ప్రతిరోజు వెలిగిస్తే కార్తీక మాసంలో చేసే పుణ్యం మరింతగా పెరిగి
పుణ్యలోకాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఆకాశ దీపాన్ని వెలిగించాలని, ఆకాశ దీపపు కాంతులలో మీ జీవితాలు శుభప్రదం కావాలని కోరుకుంటూ స్వస్తి.